తునిలో ఇంకా జాహ్నవి ఆచూకీ లభించలేదు. బాలిక కోసం 10 రోజులుగా గాలిస్తున్నాయి బృందాలు. ఆధునిక డ్రోన్లతో ఈ గాలింపు చేపట్టాయి. జాహ్నవితో పాటు వెళ్లి తిరిగి వచ్చిన పెంపుడు కుక్క ఇప్పటికే చనిపోయిన విషయం తెలిసిందే. పెంపుడు కుక్కకి పోస్ట్ మార్టం కూడా పూర్తయింది. రక్త నమూనాలు విశాఖ ల్యాబ్ కి పంపించారు అధికారులు. 2 రోజుల్లో కుక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వస్తుంది. మరోవైపు చిన్నారి ఏదైనా కొండ చిలువ బారిన పడుండొచ్చన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు తుని రూరల్ సిఐ చెన్నకేశవరావు. ఈ మెటలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైనా ఒకవేళ ఏ పైథాన్ లాంటిది ఏదైనా పాపని మింగి ఉంటే మెటలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈవెన్ ఆ రిమైన్స్ ఏమైనా ఉంటాయి, మెటల్స్ ఏమైనా ఉంటాయి, ఆ స్నేక్స్ ఏమైనా ట్రేస్ అయితే ఆ మెటల్స్ ద్వారా ట్రేస్ చేయడానికి ఆ ప్రక్రియ కూడా వెనక్కి జరుగుతూ ఉంది. అదేవిధంగా పాపతో పాటు వెళ్ళిన కుక్క తిరిగి వచ్చినప్పుడు ఆ కుక్కకి జియో ట్యాగింగ్ ద్వారా ట్రాకర్ పెట్టి మూమెంట్స్ని కూడా అబ్జర్వ్ చేస్తున్నాం. కుక్క ఎక్కడికైనా వెళ్ళి ఎక్కువ టైం స్పెండ్ చేస్తే ఆ ఏరియాని కూడా లొకేట్ చేసి చెక్ చేస్తున్నారు. ఏవైతే ప్రాబిలిటీస్ ఉన్నాయో, ఏవైతే అవకాశాలు ఉన్నాయో అన్ని యాంగిల్స్లోనూ ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. పాప దొరికే వరకు మా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తాం. మా యొక్క మా ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ అయితే మరింత పట్టుదలతో ముందుకెళ్తున్నాం.